కొద్ది రోజులుగా ఏపీ రాజకీయం వేడుకుతోంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అంతకంతకు ముదురుతోంది. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ రాష్ట్రాల్లో కాకరేపుతున్నాయి. డిఎస్సి నోటిఫికేషన్, అమరావతి భూములు, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్, శాంతి భద్రతల సమస్యలు, జగన్ పర్యటనలు, వైసీపీ నేతలపై కేసుల ఇష్యూలు, ఇలా ప్రతి అంశంపై ఇరు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీడీపీ వైసీపీ పొలిటికల్ వార్ హాట్ టాపిక్ గా మారింది. మెగా డిఎస్సి చుట్టూ వివాదం ముదురుతోంది. 2025 ఉపాధ్యాయ నియామకాలు అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తోంది. డిఎస్సి పరీక్షల్లో స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల దుర్వినియోగం, ఇతర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై సీబీఐ విచారణ జరపాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతోంది. వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, హైకోర్టు కూడా ఈ ఫిర్యాదులను కొట్టేసిందని టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయని వైసీపీ ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొడుతోందని మంత్రులు మండిపడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్ రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారిన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు క్రెడిట్ కోసం ఇరు పార్టీల మధ్య సరికొత్త యుద్ధం మొదలైంది. జగన్ హయాంలోనే భూసేకరణ పూర్తి చేసి 960 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించి పనులను వేగవంతం చేశామని, కాబట్టి ఈ ప్రాజెక్టు క్రెడిట్ జగన్కే దగ్గుతుందని వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, గుడివాడ అమర్నాథ్ వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2015లోనే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించి 2019లోనే శంకుస్థాపన చేశారని, జగన్ కేవలం కాలయాపన చేశారని టీడీపీ కొట్టిపారేస్తోంది. మరో అంశం అమరావతి ల్యాండ్ పూలింగ్ పై టీడీపీ వైసీపీ నేతల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. అక్కడ పేదలకు ఇళ్ల స్థలాల అంశం మళ్లీ తెరపైకొచ్చింది. అమరావతిలో పేదల కోసం ఒక్క ఇల్లు కూడా కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి మంజూరు చేయించడం లేదని విమర్శించింది వైసీపీ. చంద్రబాబుది పేదల వ్యతిరేక అమరావతి మోడల్ అని వైసీపీ ఆరోపిస్తోంది. అలాగే రాజధాని రైతులను ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. అమరావతిని నాశనం చేసిన వైసీపీకి రాజధాని గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, రాజకీయ వేధింపులపై కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. వైసీపీ అధినేత జగన్, సీఎం చంద్రబాబు మధ్య ట్వీట్లు, కౌంటర్లతో వాతావరణం వేడెక్కింది. ఏపీలో జంగిల్ రాజ్ నడుస్తోందని, బాధితులపైనే కేసులు పెడుతూ దాడి చేసిన అధికార పార్టీ నేతలను పోలీసులు కాపాడుతున్నారని జగన్ ఆరోపించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వంటి వైసీపీ నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాకుండా రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలను ధ్వంసం చేసిన వారే ఇప్పుడు చట్టం, న్యాయం గురించి మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తిప్పికొట్టారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం పరిధిలో శిక్ష అనుభవించాల్సిందేనని, నేరస్తులను వెనకేసుకు రావడం వైసీపీకి అలవాటుగా మారిందని ఘాటుగా స్పందించారు. మొత్తంగా చూస్తే డిఎస్సి, నిరుద్యోగులు, ప్రాజెక్టులు, శాంతి భద్రతల వంటి సమస్యలను అజెండాగా మార్చుకుని ఇరు పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.